అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. రైతు రుణమాఫీకి సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో పెద్ద దుమారమే రేగుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కొన్ని కామెంట్స్, అసలు రైతు రుణమాఫీకి సంబంధించిన హామీలేంటి, 2 లక్షల పైన వారికి రుణమాఫీ ఉండదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన తర్వాత ఈ దుమారం రేగుతుంది. అసలు ఆ హామీ ఏంటి, ఎంతవరకు హామీ ఇచ్చారు, 2 లక్షల పైన ఉన్నటువంటి ఆ హామీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. రైతు రుణమాఫీ 2 లక్షల పైన వారికి ఉండదని చెప్పేసి అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించడం జరిగింది. దీని తర్వాత విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొంతమంది 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు వాటిని చెల్లించిన తర్వాత మిగతా 2 లక్షలు మాఫీ జరుగుతుందని చెప్పి ఆశపడే రైతులకు నిరాశ ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి, ప్రస్తుతం మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్? మనం వాళ్ళ మేనిఫెస్టోని ఒకసారి పరిశీలించినట్టయితే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే అక్కడ పెట్టిన సందర్భంలో వైట్ రేషన్ కార్డ్ అనేది వాళ్ళు తీసుకురాలేదు. యాక్చువల్గా 2 లక్షలు ఎవరికున్నా వాళ్ళకి రుణమాఫీ చేస్తాం, దానికి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవడం జరిగింది. December 9 ఆ డేట్ ఆఫ్ సోనియా గాంధీ బర్త్డే దాన్ని కట్ ఆఫ్ పెట్టుకోవడం జరిగింది. అది పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ముందు ₹1,00,000 లోపు వాళ్ళకు రుణమాఫీ చేయడం జరిగింది. ₹1,00,000 లోపు వాళ్ళకు కూడా ఎవరికి చేశారంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళకి చేయడం జరిగింది. అయితే అక్కడ ఒక సమస్య, అక్కడి నుంచే సమస్యలు ప్రారంభమయ్యి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ రుణమాఫీ చేయడం వల్ల చాలామందికి రేషన్ కార్డు లేదు. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు రాలేదు. చాలామంది రేషన్ కార్డును పెద్ద అవసరంగా భావించలేదు కూడా. దాంతో రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎవరికి ఎట్లా అంటే పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందులో అన్నదమ్ములు డివైడ్ అయినప్పుడు, ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు వాళ్ళకి కొత్త రేషన్ కార్డు రావాలి. ఆ రేషన్ కార్డు రాకపోవడంతో అలా చాలామంది మిస్ అవ్వడం జరిగింది. అయితే రెండో విడతగా ఏం చేశారంటే రెండో విడతగా కూడా 2 లక్షల లోపే వాళ్ళకు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ రేషన్ కార్డు వాళ్ళది మిస్ అవ్వడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ మూడో విడతలో ఏం చేశారంటే ఎవరికైతే ఆ కుటుంబం మొత్తానికి కుటుంబం 2 లక్షల లోపు ఒక కుటుంబాన్ని యూనిట్గా చూడడం జరిగింది. ఒక భార్య పేరు మీద ఒక 50,000, భర్త పేరు మీద 1,00,000 అట్లుంటే అట్లా మూడో విడత కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా రేషన్ కార్డు ప్రక్రియలో భాగంగా చేయడం జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళని కూడా ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా చేస్తామని చెప్పి కుటుంబం యూనిట్గా చేసుకొని కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా చేస్తామని చేయడం జరిగింది. ఇది ఒక ప్రక్రియలో జరిగింది. ఈ మధ్యకాలంలో 2 లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందన్నప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కానీ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కానీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే 2 లక్షలు వాళ్ళకు ఎక్కువ కావడానికి వాళ్ళు తీసుకున్న అప్పు కాదు, అది వాళ్ళు 1,50,000, 1,60,000 తీసుకోవడం జరిగింది. అయితే ఈ 5-6 ఏళ్ల కాలం నుంచి కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నప్పటి నుంచి వాళ్ళు కేసీఆర్ గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తాడు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కట్టకుండా రావడం జరిగింది. దాంతో ఎవరైతే 1,50,000, 1,50,000, 60,000 తీసుకున్న వాళ్ళు 2 లక్షలు దాటిపోయింది. అంటే వాళ్ళు అసలు తీసుకున్నది 1,50,000, అది 2 లక్షలు దాటిపోయింది. అంటే 2 లక్షల లోన్ తీసుకున్నట్టు కాదు, వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ వల్ల వాళ్ళు 2 లక్షలు దాటిపోయింది. దానికి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇచ్చిన సమాధానం ఏంటంటే 2 లక్షల పైబడిన వాళ్ళు మిగతా అమౌంట్ మీరు పే చేయండి, మీరు పే చేసిన మరుక్షణమే మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో చాలామంది రైతులు సప్పో చేసి మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది కదా, ఈ పైన 10,000, 20,000, 50,000 ఉన్న వాళ్ళు తెచ్చి పైన ఉన్న వాళ్ళు ఇంకా 2 లక్షలు కాకుండా కూడా 10,000, 5,000 తగ్గించుకొని 1,90,000, 95,000 ఉండేటట్టు దాన్ని పూర్తి చేసి ఇక మాకు రుణమాఫీ వస్తుంది అని ఒక దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది. అసలు ప్రభుత్వం ఏర్పడ్డ ఒక 2-3 నెలల్లోనే పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అది సంవత్సరం గడిచినప్పటికీ ఎదురు చూసుకుంటూ వచ్చారు. August 15 ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. హరీష్ రావుతో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు రాజీనామాకు సిద్ధపడి ఇవన్నీ ఛాలెంజ్లు జరిగిండు. ఎక్కడ గుడికి పోతే అంటే ఆ ప్రదేశానికి పోతే ఆ దేవుని మీద ఒట్టేయడం జరిగింది. రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి. దీంతో ఏమైందంటే లోక్సభ ఎన్నికలు వచ్చింది, లోక్సభ ఎన్నికల లోపే పూర్తి చేస్తామన్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి మొత్తానికి ఆ రుణమాఫీలో కొంత గందరగోళం ఏర్పడ్డ దృష్ట్యా ఎవరైతే
2 లక్షలు. చాలామంది అనుకునేది ఏంటంటే 2 లక్షలు పెద్ద భూస్వాములు, బడా భూస్వాములు, ఎక్కువ భూ ఉన్న వాళ్ళే తీసుకున్నారు అనుకునే ఒక ఇది ఉంది ప్రమాదం. కానీ కొంతమంది అంటే 2 లక్షల లోపు తీసుకున్న వాళ్ళు సమస్య ఏమవుతుందంటే వాళ్ళు తీసుకున్న కాలం నుంచి వాళ్ళు మీ ఇంట్రెస్ట్ కట్టలేకపోయారు. ఏది కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పిన సందర్భంలో సరే ఎలా రుణమాఫీ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కట్టలేదు. అంటే ఏదైతే డ్యూస్ కట్టలేదు, దానికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. దాంతో అది 2 లక్షలు దాటిపోయింది. అక్కడ మనం చూడాల్సిందంటే వాళ్ళు ఎంత అప్పు తీసుకున్నారు అనేది ముఖ్యం. ఇంట్రెస్ట్ ఎంత అయింది అనేది సెకండరీ. అది చూడకుండా 2 లక్షలు దాంతో ఏమైందంటే వాళ్ళు ఎలాగూ వస్తుంది మాకు పై అమౌంట్ కడితే, లేదంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా మేము కట్టవచ్చు అనేది ఒక ఆశతో ఉన్నారు. ఇప్పుడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్తో 2 లక్షల పైన పడిన వాళ్ళకు మేము రుణమాఫీ చేయట్లేదు అని చెప్పడంతో ఒక్కసారి రైతాంగం అంతా షాక్కు గురైంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఒకసారి ఆశ పెట్టుకున్న తర్వాత కొందరు రైతులకు వచ్చిన తర్వాత కొంతమందికి రాకపోతే అది గ్రామంలో కొంచెం వ్యత్యాసాలకు దారితీసే అవకాశం ఉంటుంది. దాంతో ఇంకోటి ప్రతిసారి సందర్భంలోనూ మేము చేస్తామని చెప్పి ఒకసారిగా మేము చెయ్యము ఇక కాదు అని చెప్పడంతో ఒకసారిగా అసెంబ్లీలో దుమారం రేగింది. బీఆర్ఎస్ వాకౌట్ చేయడం జరిగింది. ఇది పెద్ద విషయంగా అయితే మారింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ అప్పు తెచ్చుకున్నారు రుణమాఫీ అయిన తర్వాత. ఇప్పుడు వీళ్ళకు రుణమాఫీ కాలేదు కాబట్టి వాళ్ళకి అప్పు కూడా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇంతకాలం పాటు రుణమాఫీ అవుతుంది, మళ్ళీ కొత్తగా అప్పు చేసుకోవచ్చు బ్యాంకు నుంచి అని చెప్పి వీళ్ళు ఒక ఆశతో ఉన్నారు. ఇప్పుడు అది పే చేయకుండా కొత్త అప్పు ఇయ్యరు. వీళ్ళు పే చేయాలన్నా వద్దా గవర్నమెంట్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే కనుక గతంలో ఏదైతే మొదట్లోనే తీసుకొని ఉంటే ఆ ₹1,00,000 రుణమాఫీ సందర్భంగా తీసుకుంటే వాళ్ళు అమౌంట్ పే చేసుకొని మళ్ళీ కొత్త అప్పులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏమవుతుంది, వడ్డీ మీద వడ్డీ అవుతుంది. ఎందుకంటే ఆపుకోవడం వల్ల ఈ వడ్డీ అయిపోయి 2 లక్షలది కూడా దాటి 2.5-3 లక్షలకు చేరుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం మొదట్లోనే క్లారిటీ ఇచ్చి ఉంటే మేము 2 లక్షల రుణమాఫీ ధరకి లేదు అంటే మీరు ఎంతన్నా అప్పు ఉండని మేము 2 లక్షలు టార్గెట్ ఉంటాం, మిగతాది మీరు కట్టుకుంటారా ఏం చేస్తారు, మేము 2 లక్షల వరకు ఈ కట్ ఆఫ్ అని పెట్టుంటే వారికి 3 లక్షలు ఉంటుంది అనుకో, 2 ఇచ్చి మిగతాది కట్టుకోమంటే కట్టుకుంటుండే. ఆ విధంగా చేయకుండా మీరు కట్టండి అనేటప్పటికి ఈ సమస్య ఉంది. కొంత బ్యాంకర్లకు ప్రభుత్వానికి కూడా కొంత సమన్వయం లేనట్టుగా కనిపిస్తుంది. బ్యాంకర్ల లెక్కలు ఒకలాగున్నాయి, ప్రభుత్వం లెక్కలు ఒకలాగున్నాయి. ఇప్పటికి కూడా కొంతమందికి ₹1,00,000 లోపు పూర్తయిందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ చాలామంది రైతులు ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా రాలేదనే కాంప్లైంట్స్ ఇప్పటికి కూడా వస్తుంది. అసలు ప్రభుత్వం ప్రకటించినట్టు 2 లక్షల రుణమాఫీ 100% పూర్తయితే మొత్తం అక్కడ కేటాయించాల్సిన నిధులు 31,000 కోట్లు అని చెప్పేసి ఒకటి ఉంది. అసలు మంత్రి ఒక్కో విధంగా ఒక్కొక్క ఫిగర్ చెప్తున్నారని చెప్పేసి ప్రతిపక్షం ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా విమర్శన జరుగుతుంది. ఒకరు 40,000 కోట్లు అంటారు, ఒకరు 31,000 కోట్లు అంటారు, ఒకరు 26 అంటారు, ఇప్పుడు లాస్ట్కి వచ్చి 18,000 కోట్లు అని చెప్పేసి వారు డిమాండ్ కూడా మీరు 100% పూర్తి చేస్తే 18,000 కోట్లు ఎలా సరిపోతాయని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్ 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఎలా చూడాలి? బ్యాంకులకు ప్రభుత్వానికి సమన్వయ లోపం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మొదట్లో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మొత్తం రుణాలు 40,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి లెక్క తేలింది. దాని నుంచి ప్రభుత్వం ప్రకటించింది 31,000 కోట్లు మేము ఇవ్వాల్సిందని ప్రకటించింది. దాని తర్వాత మొత్తం 20,000 కోట్లు మేము రుణమాఫీ పూర్తి చేశామని చెప్పారు. సరే, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా అది 20 కూడా కాదు 16,000 కోట్లకి అయిపోయింది అంటారు. అంటే ఈ 10,000 కోట్లు ఏమైనా ప్రభుత్వం ప్రకటించిన 31,000 కోట్లైనా అది చెల్లింపులు జరిగితే రుణమాఫీ పూర్తయినట్టుగా అక్కడ బ్యాంకర్ల దగ్గర కూడా కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఏపీ గ్రామీణ బ్యాంక్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ బ్యాంక్ ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో టీఎస్ గ్రామీణ బ్యాంకుగా మార్చారు. దానికి ఇప్పుడు ఇవన్నీ మారుతుంటాయి కదా, ఐఎఫ్ఎస్సి కోడ్లు అన్నీ మారుతుంటాయి కదా, ఆ బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళకు ఎవరైతే వాళ్ళందరికీ ఆ కోడ్ మారడం వల్ల లిస్టులో పేరు వచ్చినప్పటికీ ఇప్పటివరకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాలేదంటే బ్యాంకుల దగ్గరికి వెళ్తే మాకు నిధులు రాలేదంటారు. నిధులు రాకపోవడానికి కారణం ఏంది, వీళ్ళది ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ మారిందని వ్యవసాయ శాఖ చెప్తే వ్యవసాయ శాఖ గవర్నమెంట్ ఎక్కితే గవర్నమెంట్ నుంచి వీళ్ళు అదొక ప్రొసీజర్ ప్రకారం రావాలి. అంటే రివ్యూ లేదు. అంటే బ్యాంకర్స్కి ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారికి సమన్వయం లేకపోవడం వల్ల నువ్వు లిస్టులో అనౌన్స్ చేసిన నేమ్స్ కూడా ఏదైతే వీళ్ళకి రుణమాఫీ అయిందని చెప్పి లిస్టులో అనౌన్స్ చేసినప్పటికీ ఏదైతే గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన ఖాతాలు ఇప్పటికి కూడా అలాగే నిలిచిపోవడం జరిగింది. అదొక టెక్నికల్ సమస్య. ఆ టెక్నికల్ ఆల్రెడీ వీళ్ళు ఈ 20,000 కోట్లలోనే వాళ్ళ జాబితాలు కూడా పేర్లు ఉన్నాయి. జాబితాలో 2 లక్షల పైన వాళ్ళని పక్కన పెడితే జాబితాలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పటివరకు గ్రామీణ బ్యాంకు వాళ్ళు ఇవ్వట్లేదు.
అది వ్యవసాయ శాఖ లేకపోతే బ్యాంకర్లతోనో ఇది జరిగి దాదాపు 2-3 నెలల క్రితం ప్రకటించారు 4వ విడత రుణమాఫీకి సంబంధించి. ఇప్పటి వరకు దాన్ని సమీక్ష చేయకపోవడం, అసలు ఎందుకు రావట్లేదు, మేము లిస్టులో అనౌన్స్ చేసాం, మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఫండ్స్ బ్యాంకుకు చేరకుండా అది రిలీజ్ చేసి ఏం లాభం, రిలీజ్ చేసిన తర్వాత బ్యాంకుకు చేరితే బ్యాంకు నుంచి అది రుణమాఫీ పొందుతూనే రైతుకు ఆ లబ్ధి చేకూరినట్లయితే పూర్తిగా లబ్ధి చేకూరినట్టు. పుట్టిగా పేరు అనౌన్స్ చేసి వాళ్ళు బ్యాంకు వాళ్ళకి చేరకపోతే బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాకపోతే ఇట్లాంటి టెక్నికల్స్. ఇక ఫైనల్ గా సార్ మార్చి 31 మరో వారం రోజుల్లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ హామీ ఏంటి, రైతుల దానిపైన ఎంతవరకు ఆశలు పెట్టుకోవచ్చు అంటారు, ఎలా చూడాలి? ప్రభుత్వం ప్రకటించేసింది ఇక 2 లక్షలకు పైన మేము చేసే ఆలోచన లేదు. అయితే మీరు గతంలో ఎందుకు చెప్పారన్నప్పుడు మేము అనుకున్నాం, కానీ మాకు నిధులు సహకరించట్లేదు, ఇది కేబినెట్ నిర్ణయం, నా ఒక్క నిర్ణయం కాదని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రైతులు ఖచ్చితంగా కూడా ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ఇంతకాలం చేస్తా అన్నారు, టైం పెట్టారు, ఆ టైం ప్రకారం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. మార్చి 31 అనేది వీళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ ఏంటంటే రుణమాఫీని అక్కడ క్లోజ్ చేసేసి కొత్త రైతు భరోసాకు సంబంధించి డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది. మరి రైతు భరోసా ఇప్పటివరకు అయితే 3 ఎకరాల వరకే పడింది. రైతు భరోసా విషయంలో కూడా ఏం చేస్తారో ఇంకా తెలియదు మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.